డార్జీబాల్ పోటీలు 8వ కాలనీలోని ఈ నెల 16వ తేదీ నుండి అబ్దుల్ కలాం క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు డార్జీబాల్ ఇండియా ఫెడరేషన్ సెక్రటరీ నరసింహారెడ్డి పేర్కొన్నారు. బుధవారం 8వ కాలనీలో ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. యూరప్ దేశాలలో ప్రాచుర్యం పొందిన ఈ క్రీడను ఇండియాలో అభివృద్ధి పరిచేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే ఇండియాలో పలు రాష్ట్రాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రేపు జరగబోయే పోటీలలో 10 ఉమెన్స్ టీములు, 10 పురుషుల టీములు ఈ పోటీలు తడబడనున్నట్లుగా తెలిపారు. ఇట్టి పోటీలలో మంచి నైపుణ్యత ప్రదర్శించిన క్రీడాకారులను నేషనల్ లెవెల్కు పంపించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు ఇండియన్ డార్జీబాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర డార్జీబాల్ పంద్యావళిని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. సో ఈ టోర్నమెంట్లో మన రాష్ట్రంలో నుండి బెస్ట్ 10 ఉమెన్స్ టీమ్, 10 మెన్స్ టీమ్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న టీమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా క్వాలిఫైడ్ అయ్యారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటిసారిగా ఈ టోర్నమెంట్ని ఆయోజన చేస్తూ ఉన్నారు. RG19 అండ్ సింగరేణి కంపెనీ సహకారంతో మళ్ళీ ఈ టోర్నమెంట్కి తెలంగాణ డార్జీబాల్ అసోసియేషన్ సంపూర్ణంగా సహకారం ఇచ్చి ఈ ఒక పంద్యావళిని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. ఈ టోర్నమెంట్లో బెస్ట్ ప్లేయర్స్ ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వరల్డ్ డార్జీబాల్ ఛాంపియన్షిప్లో పాల్గొనే అవకాశం కూడా దొరుకుతుంది. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా మేము ఈ డార్జీబాల్ పంద్యావళిని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. ఇది తెలంగాణ రాష్ట్రంకి ఒక మంచి పేరు. కానీ ఇది మొదటిసారి ఫస్ట్ ఫెడరేషన్ కప్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ ఈ టోర్నమెంట్లో ఫస్ట్ టైం మంచి బెస్ట్ టీం, ఇండియన్ టీం కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇందుకోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో చక్కగా మాకు అన్ని ఫెసిలిటీస్ని అందించి సింగరేణి కంపెనీ తెలంగాణ రాష్ట్ర డార్జీబాల్ సంస్థ చాలా చక్కగా ఆర్గనైజ్ చేసేదానికి వ్యవస్థ చేస్తున్నారు. అందుకని అందరికీ ధన్యవాదాలు. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ డార్జీబాల్ ఫెడరేషన్ సెక్రటరీ పాషం శ్రీనివాస్, కె సత్యనారాయణ, రవీందర్రావు, పాషం బోధేల యాదవ్, సతీష్, శ్రీరాముడు పాల్గొన్నారు.